श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतम् श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं शुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथः संयुतमेघसन्निभतनुः प्रद्योतनस्यात्मजः ऋणां पुण्यकृतां स्वभावः पापीयसां दुःखकृतु श्रीमान् दक्षिणदिक्पतिर्महिषगो भूषाम्बरालङ्कृतः जयसंयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृतु किरीटोज्ज्वलं वस्त्रभूषाभिरामं विचित्रासनासीनम् इन्दुप्रभास्यम् नृणां पापपुण्यानि पत्रे लिखन्तं भजे चित्रगुप्तं सखायो यमस्य పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయంపై అనేక రకములైనటువంటి ఉపన్యాసాలు. గరుడ పురాణాన్ని వేదవ్యాస మహర్షి రచించారు. అష్టాదశ పురాణాల్లో ఇది కూడా ఒక పురాణం. కానీ వక్త సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శ్రోత గరుత్మంతులు వారు. గరుత్మంతుల వారు ఈ లోకం నుంచి దేహాన్ని విడిచిపెట్టేసేసి జీవుడు లోకాంతరానికి వెళ్ళినప్పుడు అతని యొక్క స్థితిగతులన్నిటిని కూడాను కనుక్కుంటున్నాడు. ఊర్ధ్వదైహిక క్రియలు, పారలౌకిక క్రియలు అంటారు. అవి కుమారులు ఎలా చేస్తారు, ఏమిటి, వాటి వల్ల గతించినటువంటి జీవులకు వచ్చే ప్రయోజనం, ఈ విషయాలపైన విచారణ. దీంట్లో మాట్లాడుతూ శ్రాద్ధకాలంలో పితృదేవతల్ని ఉద్దేశించి బ్రాహ్మణ తృప్తి, అలాగా అగ్ని దేవతా ప్రీతి, అట్లాగే పిండ ప్రదానాదులు, తిలోదకాలు, దర్భలు, తిలలు, ఇలాంటివి అన్నీ కూడాను పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటివి. వీట్ల వల్లనే పితృదేవతలలో ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ఏదైనా కొన్ని ఇబ్బందులు యమభటులు కల్పించినప్పటికీ వారి పాపానుగుణంగా కల్పిస్తారే కానీ వారు ఒకళ్ళ మీద ద్వేషం కానీ ఒకళ్ళ మీద అనురాగం కానీ లేనివాళ్ళు. అటువంటి పరిస్థితులలో మనం ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేటటువంటి శ్రాద్ధాది కర్మలు, వాట్ల వలన వారిని కొంచెం సమాధానపరిచే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అటువంటి విషయంలో మాట్లాడుతూ యత్నేన భోజయే శ్రాద్ధే బహ్వృచం వేదపారగం శాఖాంతరగం అథ అధ్వర్యం చందో గంతు సమాప్తిగం అంటాడు. శ్రాద్ధకాలంలో బ్రాహ్మణుడు ఎటువంటి వాడు ముఖ్యము అనే విషయాన్ని గురించినటువంటి విచారణ శ్రీ మహావిష్ణువు చేస్తూ గరుత్మంతుల వారితో ఇలా అన్నారు. ఏమోయ్ గరుడా, బ్రాహ్మణ భోజనంలో, శ్రాద్ధంలో వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణోత్తముడు చాలా ఉత్తమోత్తముడు, అతనికి భోజనం పెట్టడం ఉత్తమం అని చెప్పారు. మనుగారు కూడా మనుస్మృతిలో అన్నారు, యత్నేన భోజయేత్ శ్రాద్ధే బహ్వృచం వేదపారగం. ఋగ్వేదం కానీ, ఇంకా అథర్వవేదం కానీ, సామవేదం కానీ, యజుర్వేదం కానీ, ఏదో వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా ముఖ్యము అనే విషయాన్ని మాట్లాడారు. తర్వాత శ్రాద్ధాచరణం అయిన తర్వాత ఆ భోక్తలుగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు స్వగృహానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని గురించి యజమానుడు అనగా శ్రాద్ధకర్త ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు. మనుగారు చెప్పాడు, ఇలా ప్రార్థించాలని మనుస్మృతిలో 3వ అధ్యాయం 259వ శ్లోకం ఇలా కనపడుతోంది. అన్నంచనో బహుభవేత్
అతిథీగుశ్చ లభేమహి యాచితారశ్చ నః సంతు మా చ యాచష్మ కంచన అని అన్నాడు. అంటే అంటున్నాడు, అన్నంచను బహుభవేత్తు. మాకు ఓ పితృదేవతలారా, పితృదేవతలుగా భావింపబడినటువంటి బ్రాహ్మలు కాబట్టి వాళ్ళని పితృదేవతలారా అని ప్రార్థన. మాకు సమృద్ధిగా అన్నం లభించాలి. సమృద్ధిగా అన్నం లభించినట్లయితేనే ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి మేము భోజనం పెట్టే అవకాశం ఉంటుంది. అందువలన తర్వాత అతిథులు మాకు మా ఇంటికి అడుగడుగునా కూడా వస్తూ ఉండాలి. మరొక మాట ఏమిటంటే, మా ఇంటికి యాచించేవారు చాలామంది రావాలి అని కోరుకుంటున్నాడు. అంటే యాచించేవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినట్లయితే ఇతను ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ప్రార్థించినటువంటివి ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి యాచకులు సఫలమైనటువంటి కోరికలు కలవాళ్ళు అవుతారు. లేకపోతే విఫలమైన కోరికలు కలవారు శపించిపోతారు. అంటే అర్థం ఏమిటి? నాకు సమృద్ధిగా ఐశ్వర్యం కూడా లభించాలి అని దానికి అర్థం అనమాట. అయితే పోనీ అదే అడగచ్చు కదా! యాచితారశ్చ నః సంతు అని అడుగుతాడేమిటి? అంటే ఐశ్వర్యం ఉంది. కానీ పిల్లికి బిచ్చం పెట్టడు. దరిద్రుడు, లుబ్ధుడు, మహాలోభి, పీనాసి అటువంటి వాడి దగ్గర ఐశ్వర్యం ఉంటే ప్రయోజనమేముంది? అంటే మనం ఐశ్వర్యం ఉన్నప్పుడు దాన్ని మనం దానం చేసే సద్గుణం కూడా మనలో ఉండాలి. ప్రతిగ్రహీతలు వచ్చినప్పుడు మనం దానం చేసే అవకాశం. అందుకోసమని యాచించే వాళ్ళు కూడా నా ఇంటికి రావాలి అని కోరుతున్నాడు. మళ్ళీ అంటాడు, మాచయాచష్మ కంచన. అంటే ఎవరిని గురించి నేను వెళ్ళి ఎప్పుడు యాచించకూడదు సుమా అని అంటున్నాడు. ఎందుకంటే తను అందరికీ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇంకోళ్ళని అడగాల్సినటువంటి అవసరం నాకేమిటి? నాకు అటువంటి స్థితి రావద్దు. నేను ఎప్పుడు దాతృకోటిల్లో ఉంటా. ప్రతిగ్రహీతృకోటిలో ఉండను. దానాలు చేసే వాళ్ళల్లో ఉంటాను నేను అనేటటువంటి స్థితిలో మాట్లాడుతున్నాడనమాట. ఈ కంచనాపి మాచయాచష్మ, ఎవరిని గురించి కూడా నేను యాచించను కదా, అలా ఉండాలన్నాడు. ఆ తర్వాత దానికి సమాధానంగా వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, దాతారోవోభివర్ధంతాం వేదాః సంతతిరేవ వః శ్రద్ధా చ వో మా వ్యగమతు బహుదేయం చ వోస్తు అని వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం ఆశీర్వాద రూపమైనటువంటి మాటలు. మీకు మీ ఇంట్లో దాతలు ఎక్కువగా వృద్ధి పొందాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. దాతలు బాగా ఉన్నప్పుడు ప్రతిగ్రహీతలు వస్తూ ఉంటారు. వేదా సంతతి రేవవ, వేదములు సంతతి సమృద్ధిగా మీ ఇంట్లో ఉండాలి అని మా కోరిక. శ్రద్ధాచవో మా వ్యగమతు, మీ నుండి ఎన్నడూ కూడాను శ్రద్ధ వెళ్ళిపోకూడదు. శ్రద్ధ లేకపోయినట్టయితే దానికి శ్రాద్ధము అని పేరు. శ్రద్ధయా దీయత ఇది శ్రాద్ధం, దానికి విగ్రహవాక్యం చెబుతారు పెద్దలు. శ్రద్ధ అనేది అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్చితి అన్నాడు గీతాచార్యుడు. శ్రద్ధ లేనివాడు నశించిపోతాడు అన్నాడు. అందువలన బహుదేయంచ వోస్తు, బాగా అందరికీ ఇవ్వడానికి తగినటువంటి ధనం, ఆహారము అన్నీ కూడాను మీకు ఉండుగాక. అన్నంచనో బహుభవేత్ అతిథీగుశ్చ లభధ్వం యాచతారశ్చ వస్సంతు మా చ యాచడ్వం కంచన అని అన్నాడండి. అంటే మీకు ఎక్కువగా ఆహారం ఇచ్చేటటువంటి స్థితి, సమృద్ధిగా ఆహారం ఇంట్లో ఉందనుకోండి, ఎవరొచ్చినా మనం భోజనం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఆహారం భోజనం పెట్టడం అనేటటువంటిది. అతిథీగుశ్చ లభధ్వం, అతిథులను మీరు పొందండి. అంటే మీకు మీ ఇంటికి చాలామంది అతిథులు వస్తూ ఉంటారండి. యాచతారశ్చ వస్సంతు, మీకు ఎప్పుడు కూడాను యాచించేవాళ్ళు మీ దగ్గరికి వచ్చుగాక. మాచయాచడ్వం కంచన, మీరు ఎన్నడూ కూడాను కంచన కమపి పురుషం, ఏ పురుషుడిని మీరు యాచించద్దు స్మా. పొద్దు యాచితమైనటువంటి ధనాన్ని వాడు యాచితంతో మృతం ప్రోక్తం అన్నాడు మనుస్మృతిలో మనువు గారు మాట్లాడుతూ. మృతద్రవ్యం మనకెందుకండి?
అయాచితం అమృతం ప్రోక్తం అన్నాడు. అనుకోకుండా వచ్చినటువంటి సొమ్ము అమృతం అన్నాడు ఆయన. కాబట్టి సత్యాసంతు యజమానస్య కామా అని మనం ఆశీర్వదిస్తూ ఉంటారు వాళ్ళు కూడాను. అందువలన ఈ రకమైనటువంటి ప్రార్థన ఆ బ్రాహ్మణోత్తముని ఈ రకంగా ప్రార్థించాడు. వాళ్ళు ఈ రకంగా ఆశీర్వదించారండి. ఇకపోతే వాళ్ళది స్వగృహానికి పంపిస్తున్నాడు. ఆ సందర్భంలో పిండ పితృయజ్ఞం అని మనకు మామూలుగా యాగకాలంలో అమావాస్య రోజున పిండ పితృయజ్ఞం చేయటం, దానికి సంబంధించినటువంటి ఆపస్తంభాది మహర్షుల యొక్క సూత్రాలు, క్రియాకలాపాలు, విధి విధానాలు, దానికి తగినటువంటి మంత్రములు, వ్యాఖ్యానాలు, బ్రాహ్మణం అన్నీ కూడా దాని గురించి ఉన్నాయి. దాని గురించి మాట్లాడుతూ ప్రవాహణ్య పితృన్ ప్రవాహయతి అన్నాడు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ ఆయన అంటారనమాట. అంటే ఆ ఒక మంత్రం చెబుతూ తన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని పంపించడం విషయంలో అన్నమాట. ఆ మంత్రార్థం కూడా మనం విందాం. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ప్రకారంగా వచ్చినటువంటి వారి అతిథులుగా చాలామందిని గౌరవించడం, ఇలాంటి ఆశీర్వచనాలన్నీ కూడా వారి వల్ల మనం పొందాం. ఇది ఇలా ఉంటుండగా పితృదేవతల్ని సంతృప్తిపరచడంలో కొన్ని కారణాంతరాలు ఇంకా కొన్ని విధానాలు చెబుతున్నారు. మనుస్మృతిలో చెప్పారు. అలాగా గరుడ పురాణంలో కూడాను ఉన్నాయి. యదేవ తర్పయత్యద్భిః పితॄన్ స్వాత్మా ద్విజోత్తమః తేనైవ కృత్స్నమాప్నోతి పితృయజ్ఞ క్రియాఫలం అన్నారు మనుస్మృతిలో మనుగారు. ఆయన 3వ అధ్యాయంలో 283వ శ్లోకంలో మాట్లాడుతూ ఇలా అన్నారు. అంటే స్నానం చేయటం అనేది నదిలో, మహానదిలో స్నానం చేయటం పరమ పవిత్రమైనటువంటిది అది. దానివలన పితృదేవతలు చాలా సంతోషిస్తారటండి. వీడు స్నానం చేస్తే చాలు. ఏదేతదు తర్పయత్యద్భి ఆ తర్వాత స్నానాంగ తర్పణం అని దేవర్షి పితృతర్పణము అంటారు. అది గనక ఇచ్చినట్లయితే నీళ్లతో పితॄన్ స్నాత్వా ద్విజోత్తమః తేనైవ కృత్స్నమాప్నోతి పితృయజ్ఞ క్రియాఫలం. దానివలన పితృయజ్ఞం చేయటం వలన ఏ ఫలం వస్తుందో అలాంటి ఫలం కేవలం స్నానం చేసి నీటితో పితృదేవతలను అర్చిస్తే చాలండి. దానికే వాళ్ళు చాలా సంతోషిస్తారు. వాళ్ళు ఎక్కువగా మన దగ్గర నుంచి ఏమీ అభిలషించట్లేదు. స్నానం చేయటందే ఉందండి, రోజు చేయాలి కదా స్నానం. అది మనం ఎక్కడో ఒకానొక నదీ స్నానం కూడా ఒకప్పుడు చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఆ నీళ్ళనే, ఆ నదిలో ఉన్న నీళ్ళనే వాళ్ళకి ఇవ్వటం. మనం వేరే కొనుక్కొచ్చినటువంటి నీళ్లు కాదండోయ్, అవి కాదు, నదీ జలాలే. అదనమాట. అలాంటి వాళ్ళు ఉత్తమ స్థితిని పొందుతారు. ఆ శ్రాద్ధ ఫలం పొందుతారు. శ్రాద్ధం పరిపూర్ణంగా ఆచరించినటువంటి ఫలం వస్తుంది అని అన్నారు. అంటే స్నానకాలంలో మరి శరీరం నుంచి వచ్చినటువంటి నీళ్లు కింద పడుతూ ఉంటాయి. వాటిని తాగి తృప్తి పొందుతారటండి. మరొక విషయం, మరి పితృదేవతలకి ఆహారం ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమిటి, మనం ఏ రకంగా వ్యవహరించాలి అనే మాటలు, దీని గురించినటువంటి విచారణ. పితృదేవతలు చాలా సిగ్గుట వాళ్ళకి. సహజంగా లోకంలో కూడా కొత్తవాడు ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చాడనుకోండి, వాడికి ఏం కావాలో ఏమిటో మనం అంతగా తెలుసుకుని మనం వ్యవహరించాల. ఏదో సమయానికి వచ్చాడు, మన ఇంట్లో వండుకున్నది మనం ఏదో పెడుతున్నాం. పాపం ఆయన తినక నానాయాతన పడుతున్నాడు. చూస్తే అర్థమైపోతోంది. అంటే అతనికి అవి గిట్టవు, సహించవు, పడవు, రోగం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? ఏదో ఉన్నంతలో కొద్దో గొప్పో తిని లేచిపోతాడు. అడగలేడు, అడిగినా కూడా చెప్పలేడు, కావాలని అడగలేడు. అటువంటి పరిస్థితుల్లో అభిమానం పెట్టుకోమోకండి బాబు అని అడుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళు అలాగే ఉంటాడు. ఇది మామూలు లోకంలో. అందుకోను పితృదేవతల విషయంలో వేదాలు ఏం చెప్పినాయి తెలుసా అండి? హ్రీకాహి పితరః అని అనేయండి. అంటే వాళ్ళు సిగ్గుతో ఉంటారటండి. అంచేత వాళ్ళని ఎక్కువగా చాలాసార్లు మనంతట మనమే అడిగి బ్రాహ్మణులకు భోజనం మనం పెట్టాలి. ఏమండి, వాళ్ళు మామూలుగా అడిగే తీసుకుంటారు కదండి. కావాల్సి వస్తే ఏదో నాకు ఇది కావాలి అంటే తప్పే ఉంది దీంట్లోను.
మనం కూడా అంటాం కదా, మీకు కావాల్సింది అడిగి మీరు పెట్టించుకోండి అని మనం కూడా చెబుతాం. కానీ వాళ్ళల్లో పితృదేవతలు ప్రవేశించారు. ఇప్పుడు వచ్చిన చిక్కది. అంతకుముందు బ్రాహ్మడు కాదు ఈయన, పితృదేవతలతో కూడి ఉన్నాడు, ఆవాహితుడు. ఆయన ఏందో ఆ పితృదేవతలను ఆవాహన చేశాం కాబట్టి పితృదేవతా స్వరూపుడైనాడు. దాంతోపాటు ఆ పితృదేవతలతో ఉండే గుణం, సిగ్గు కూడా ఆయనకు వచ్చేసిందనమాట. అందువలన అక్కడ అంటారు, అత్ర పితరో యథాభాగం మందధ్వం అని మనం ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యాలి. ఓ పితృదేవతలారా, మేమిచ్చేటటువంటి ఈ ఆహారాన్ని మీరందరూ కూడా పంచుకుని మీరు తినండి అని మనం చెప్పాలి. అయ్యా మీరు భోజనం చేయండి. చూడండి, లోకంలో కూడా గౌరవ మర్యాదలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా వాయిట్లోకి వచ్చారనుకోండి, ఆయనకి ఏదో కాస్త మంచినీళ్ళు లేకపోతే కాఫీ ఏదో ఇస్తాం. ఆయన అలాగే కూర్చుంటాడు. అయ్యో తీసుకోండి, మళ్ళీ పెట్టింది తీసుకోవడానికేగా, తీసుకోవచ్చుగా. అభిమానం. అభిమానపడతాడు, అంతకంటే వేరే ఏం లేదు కదా. అలాంటికే మనకే ఇలాంటి భావాలుంటే పితృదేవతలకు ఎలా ఉంటాయి అనే విషయం మనకేం తెలుసండి. దానికి వేదాలు ప్రమాణం. ఆ వేదాలు ఎలా చెబితే మనుస్మృతి, మనువు గారు ఏం చెబుతున్నాడో, గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో ఏం చెబుతున్నాడో వాటిలన్నిటినీ మనం తెలుసుకోవాల్సిందే కదా. అందువలన మీకు కావాల్సినటువంటి భాగాలను మీరందరూ కూడాను స్వీకరించవలసింది అని ఆ రకమైనటువంటి భావాలు కూడాను అక్కడ మనం అత్ర పితరో యథా భాగం మందధ్వం. మందధ్వం అన్నాడండి. అంటే మీరు స్వీకరించి సంతృప్తి చెందవలసిందే. హృష్టాభవత అని అర్థం దానికి. అంటే సంతృప్తిగా మీరు ఉండవలసింది అని మేము ప్రార్థిస్తున్నాను అని అన్నాడనమాట. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ భోజనాలు వాళ్ళు ఎలా తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటో చెప్పమంటారా? నేను చెప్పడం కాదు. నేనేం చెబితే ఏం బాగుంటుంది? మంత్రాలు చెబితే అది నేను చెబితే అందంగా ఉంటుంది కానీ, నా సొంతంగా నేను చెప్పాననుకో, ఏదో ఉత్ప్రేక్ష అలంకారమో లేకపోతే ఏదో మరో అలంకారం కావ్యాల్లో కవులు చెప్పినట్టుగా ఉంటుంది. దాన్ని ఎవరు ఒప్పుకుంటారండి? అక్షన్నమే మదంతహ్యవ ప్రియా అదూషత అస్తోషత స్వభానవో విప్రానవిష్ఠయామతి అని అందిండి ఒక మంత్రం. చూడండి ఈ మంత్రం ఏమని చెబుతుందో. అక్షన్న అమీమదంత. అక్షన్న అంటే మనం ఇచ్చినటువంటి హవిస్సుని వాళ్ళు తిన్నారు. తిన తర్వాత అమీమదంత అన్నారండి. అమీమదంత అంటే అర్థం ఏమిటి అంటే భృశం హృష్టాహ, మరీ అత్యంత ఆనందంతో కూడినటువంటి వాళ్ళు అయినట్టండి. అక్షన్నమే మదంత హ్యవ ప్రియా అధూషత. ఆ తర్వాత యతః ప్రియా తను అధూషత, వాళ్ళ శరీరాల్ని కంపించుకుంటున్నారు. అంటే చాలా సంతోషం అండి అని. కొంతమంది ఆనందాతిశయం చేత తలకాయ బుర్ర ఊపేస్తూ ఉంటారు. చాలండి, చాలా సంతోషం అండి అని వాళ్ళ చేష్టలు అన్నమాట అర్థం. సంతృప్తిగా ఉన్నప్పుడు చెప్పే చేష్టలు వేరుగా ఉంటాయి, అదే కోపం వచ్చినప్పుడు చేసే చేష్టలు వేరుగా ఉంటాయి. లోకాన్ని బట్టి అసలు వాడు చూపే మార్పుగా ఉంటుంది. వాడిని చూస్తుంటూ ఉంటేనే ఏదో వీడిలో తేడా ఉందిరా, వీడికి ఏదో పాపం అని మనకు కూడా అర్థమైపోతుంది. ఇదంతా తెలిసిందా? అందుకోసమని తను అధు ప్రియా అంటే ప్రియమైనటువంటివి దేహాలు అని దానికి అర్థం. అధూషత అంటే అకంపయంత, కంపించుతున్నారు, చాలా సంతోషం అండి. అలా స్వభానవహానండి. అంటే విప్రానవిష్ఠయామతి. విప్రాన్న ఈ నా అనే నయం తర్వాత ఉంది కాబట్టి ఇది ఉపమానార్థంలో ఉంటుందన్నాడు యాస్క మహర్షి. అందువలన భోజన తృప్తి ఈరోజు యుగంలో బ్రాహ్మణులు ఎంత ఆనందంతో శరీరాన్ని కంపిస్తూ తన యొక్క తృప్తి సూచనలు, తనకి తృప్తిగా భోజనం చేసినట్టుగా సూచనలు ఏ రకంగా చేస్తారో ఆ రకంగానే పితృదేవతలు కూడాను చాలా నృత్యాలు చేస్తూ ఆనందపడతారటండి. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇకపోతే మనం అనుకున్నాం, వారిని పంపించేటప్పుడు ఒక మాట, పరేత పితర సౌమ్య గంభీరై పథిభిః పూర్వై అథా పితॄన్ సువిదత్రాగం అపీత జపేన జేషధమాదం వదంతి అని అన్నాడండి. ఈ మంత్రాన్ని చూడండి, దీంతో ఈ మంత్రం చెబుతూ పంపిస్తున్నాడు, సాగనంపుతున్నాడు అన్నమాట. అందువల్లనే ఆవోదకాంతం అనే ఒక శాస్త్రం ఉంది.
అతిథిని ఒక ఉదకం కనపడేంత వరకు గాని ఏదో గుర్తు పెడతారన్నమాట. అక్కడ దాకా వెళ్లి సాగనంపి వెనక్కి రావాలి అని శాస్త్రకర్తల యొక్క నిర్ణయం. అక్కడి నుంచి ఆయన పెడతాడంటే ఇంకా ఎంతసేపు ఎందుకు కూర్చున్నావయ్యా అనేటటువంటి భావాలు మాట్లాడక, లేకపోతే ఆయన వెళ్ళంగానే తలుపులు మాంతంగా తలుపులేసేసి అట్లా చేయకూడదు. మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ ఏదైనా వారికి ఏదైనా సౌకర్యాన్ని కల్పించి అక్కడి నుంచి మళ్ళీ వస్తానండి అని చెప్పి ఇలాంటి మాటలు సహజంగా లోకంలో ఉంటూ ఉంటాయి. అదే మాట్లాడుతూ ప్రవాహణ్యా పితॄన్ ప్రవాహయతి అన్నాడు ఆపస్తమ మహర్షి పిండ పితృయజ్ఞంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఈ ప్రవాహణి యమృక్ అని, అంటే పంపించేటటువంటి రుక్ అనమాట. అంటే ప్రవాహణాన్ని గురించి ప్రవాహణ శబ్ద ఘటితమైనటువంటి రుక్కు కాబట్టి అది ప్రవాహణి అంటారు దాన్ని. దాంట్లో మాట్లాడుతూ ఆయన అంటారు, గృహాన్ గత్వా తస్మిన్ లోకే యమేన సాకం ఏ పితరా సధమాదం. అంటే అంటారు, మీరు పితృలోకంలోకి మళ్ళీ యథాప్రకారంగా ఆ పితృదేవతలు వెళ్ళిపోతారు. అతను ఈ యమధర్మరాజు గారు వీళ్ళని భూలోకంలోకి పంపిస్తాడు. ఆయనకి మరి ఆ తిథి ఎలా గుర్తుంటుందో మరి ఏమిటో తెలియదండి. మీరు వెళ్ళండి, వీళ్ళు మీ పితృదేవతలు మీ కుమారుళ్ళు అక్కడ శ్రాద్ధం పెడుతున్నారు, అక్కడ వెళ్ళి ఆహారం తిని రండి అని చెప్పి పంపిస్తాడండి ఆయన. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారి వారి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటారు అక్కడ పితృలోకంలో. అక్కడ ఎలా ఉంటుందండి పరిస్థితి అని అంటే, యమధర్మరాజు గారు ఆయనతో పాటు మిగతా వాళ్ళు వాళ్ళందరితో పాటు అక్కడ స్నేహాలు ఏర్పడతాయిటండి వాళ్ళకి. చూడండి, మనం కూడా ఇక్కడ ఏదైనా ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే చుట్టుపక్కల వాళ్ళందరితో స్నేహం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినాడు అనుకోండి, మళ్ళీ అక్కడ కూడా కొంతమందితో స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, అక్కడ ఉన్న వాళ్ళతో స్నేహం. అలాగే లోకాంతరంలోనూ స్నేహం అండి. అక్కడ ఆ పితృలోకంలో చాలామంది మన వాళ్ళంతా ఉంటారు అక్కడ. అంటే సభలు కూడా ఉంటాయి ఏంటండి, ఏమో నాకు తెలియదు కానీ మొత్తం మీద అక్కడ చాలామంది వాళ్ళంతా ఉంటారట. చిరవాసేన తత్రచ్చ వృత్తాంత జ్ఞాన్ పితృను. అక్కడ చాలామంది ఉండడం చేత వాళ్ళందరితోనూ ఇప్పుడు చూడండి, మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, అసలు అక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళు దొరికారనుకోండి, ఇక వాళ్ళని వదిలిపెట్టాడు వీడు. మీ దేవురండి, వాడు పాపం ఏదో పని మీద వెళ్తున్నా సరే వాడిని నుంచోబెట్టి కబుర్లు చెబుతాడు. ఎందుకంటే మన ప్రాంతం కబుర్లు వింటేనే వాడికి ఆనందం. అలాగా అక్కడ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు దొరుకుతారటండి. వాళ్ళతో స్నేహం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళతో స్నేహం. యమధర్మరాజు గారు, అలాగే ఆయన భార్య, వాళ్ళతో స్నేహం, కబుర్లు, మంచి మాటలు, బాగా మంచి గౌరవంగా మాట్లాడటం అది నేర్చుకోవాలి. కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. అలా ఉండకూడదు, సౌమ్యంగా ఉండాలి. వాచా సూనృత వాక్ అన్నారు. వాక్కుతో నువ్వు గౌరవించు చాలు, నువ్వేం ఇవ్వక్కర్లేదు, మంచి మాట చెప్పరా ఒక్క ముక్క అని అన్నాడు. అదే అంటూ మాట్లాడుతూ కూడా అంటాడు, వాక్కుతో మనం అంటే మంచి మాట చెప్పి ఉపకారం. వాచాధర్మం అవాప్నుహి అన్నారండి. నువ్వు పెట్టవు నాకు తెలుసు, కానీ పెట్టేయులు చెప్పు చాలు, పెట్టినట్టే. అంచేత ఆ వాక్కు సూనృత వాక్ అన్నారు. మంచి వాక్కు. వచ్చి రండి కూర్చోండి, సంతోషం అండి, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని ఏదో 4 మాటలు చెప్పరా అని ఈ రకంగా అనమాట. చిరకాలం అక్కడ ఉండటం చేత వాళ్ళందరితో మంచి ఐక్యాన్ని పొంది అక్కడ చాలా ఉండవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడండి. పరేత పితర సౌమ్య గంభీరై పతిభిః పూర్వ్యై. గంభీరై అంటే వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గాలు ఎట్లా ఉంటాయండి చెప్పమంటారా? ఎక్కడ పెడితే అక్కడల్లా అన్నం, నీళ్లు అన్నీ రెడీగా దొరకాలండి. మనం ఎక్కడ ఏమీ లేదు అనేటటువంటి అన్నం దొరకనటువంటి చోట్లో పెడుతున్నామని కాదు. పతిభిః పూర్వ్యై, ప్రాచీనులందరూ కూడాను ఆ మార్గంలో వెళ్ళినటువంటి మార్గాలు. అక్కడే అందరూ కూడాను అన్న ఆహారాలన్నీ కూడా తీసుకుంటున్నారు. అలాంటివి అందరితోనూ స్నేహంగా ఉండేటటువంటి మార్గాలన్నమాట. వాళ్ళందరితో కూడాను అక్కడికి వెడితే చాలా ఎంతో ఆనందంతో మాట్లాడేటటువంటి పరిస్థితులు ఇవన్నీ వస్తున్నాయని, ఈ మంత్రంతో అతన్ని మళ్ళీ తిరిగి పితృదేవతల్ని యథాస్థానానికి పంపించాలి అనే విషయాన్ని మనం విన్నాం. అదే ఆపస్తమ్మ మహర్షి కూడా చెప్పారనమాట. ఈ రకంగా
పితృదేవతలను అర్చించడంలో ఉండే విశేషాలన్నిటిని కూడాను గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పడం, అట్లాగే మనుస్మృతిలో మనువు గారు కూడా మనకు అందించినటువంటి విషయాలు మనం వింటున్నాం. తర్వాత ఇంకా కొన్ని విశేషాలని రాబోయే ఎపిసోడ్లో మనం వింటాం. స్వస్తి.